కోరుకుంటున్నదే ఒక్కటే, నేను నీదానిగానే ఉండాలి. నా జీవితం, నా అస్తిత్వం, నా పేరుతో సహా నీతోనే ముడిపడి ఉండాలి. కృష్ణుడి ప్రేమ కానీ, మురళి కానీ, ఆ రాగాలు కానీ కేవలం రాధాధనంలోనే ఉంటాయి. అంతే తప్ప ఎప్పటికీ ఎవరికీ సొంతం కాలేదు. నేను పగలు రాత్రి ఏకధాటిగా నేను వేణుగానాన్ని వినాలనుకుంటున్నాను కృష్ణ. నా ప్రతి సమయం నీతో గడపాలని కోరుకుంటున్నాను. నువ్వు నాకు ప్రమాణించి, నువ్వు ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించినంతగా ఇంకెవరిని ప్రేమించను అని. సరే, నేను మాటిస్తున్నాను. నా మీద నీకు నమ్మకం ఉందా? నీకంటే ఎక్కువగా. కృష్ణుడు ఎక్కడుంటాడో రాధ కూడా అక్కడే ఉంటుంది. అదే మన పరమ సత్యం రాధా. నేనెప్పుడూ నీతోనే ఉంటాను కృష్ణ. నీకు గుర్తుందిగా మనం ఎక్కడ కలవాలో. ఇక్కడ చూసుకో, నీ హృదయంలోనే ఉంది నీ రాధ. నా హృదయమే రాధా. నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నీకు నేను యోగ్యురాల్ని కాదు కృష్ణ. కృష్ణ, నువ్వు నీ రాధ దగ్గరకు మళ్ళీ ఎందుకు తిరిగి రాలేవు? చాలు, ప్రతి ఒక్క విషయం గురించి నీ దగ్గర ఒకే సమాధానం ఉంటుంది. కర్మ, ధర్మం, మర్యాద. మరి ప్రేమ, దాని గురించి ఏంటి కృష్ణ? నేను దాని గురించి బాధపడుతున్నాను. ఎందుకంటే ప్రేమ నేను పక్కన పెట్టేశావు. బుద్ధి కన్నా ముందు హృదయంలో ప్రేమ ఉంటుంది. నువ్వు మర్చిపోయావు బాధ అంటే ఏంటని. ఎంత బాధగా ఉంటుంది ఏదైనా కావాలి అనుకున్నప్పుడు దొరకకపోతే. నువ్వు నా బాధని అర్థం చేసుకోలేకపోతున్నావు. కృష్ణుడు రాధను ప్రేమించడం మాత్రమే. అనాది నుంచి అనంతం దాకా రాధని కృష్ణుడు ప్రేమిస్తూనే ఉంటాడు.